మేడ్చల్ జిల్లా గట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధి ఎదులాబాద్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న లక్ష్మీనారాయణ చెరువులో చేపలు మృతి చెందాయి. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ వ్యర్థాలు, ఇతర రసాయనిక వ్యర్థాలు చెరువుల నీళ్లలో కలవడంతో చేపలు మృత్యువాత పడ్డాయని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. తరచూ ఈ చెరువులలో ఇలాగే చేపలు చనిపోతున్నా సంబంధిత శాఖల అధికారులు పట్టించుకోవడం లేదని, దీంతో ఈ చెరువుపై ఆధారపడి బ్రతుకుతున్న దాదాపు 700 కుటుంబాలు జీవనోపాధి కోల్పోతున్నామని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ వ్యర్థాలను, ఇతర రసాయనిక వ్యర్థాలను చెరువుల నీళ్లలో కలవకుండా అధికారులు ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేయాలని, ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ప్రభుత్వం దృష్టి సారించాలని, సంబంధిత శాఖల అధికారులు చొరవ చూపి మత్స్యకారులను ఆదుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఎదులాబాద్ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం, గట్కేసర్ మండలము, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా. మా చెరువులో ప్రతి సంవత్సరము ఈ జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ నుంచి వచ్చిన నీళ్ళ, ఎలిమేలి బాగు నుంచి వచ్చిన నీళ్ళతోటి ప్రతి సంవత్సరము లక్షల రూపాయల చేపలు చనిపోవడం జరుగుతున్నది. దీనికి ప్రతి సంవత్సరం మేము గవర్నమెంట్కి విన్నవించుకుంటున్నాము, కానీ మాకు ఎట్లాంటి న్యాయం మాత్రం మాకు జరగడం లేదు. కానీ ప్రతి సంవత్సరం చేప పిల్లలు పోసినట్టే ఉంది, చనిపోయినట్టే ఉంది. దాంతో మాకు వచ్చింది ఏమీ లేదు. మేము ఒక 600 నుంచి 700 కుటుంబాలు మొత్తం దీని మీద జీవనోపాధి మాది. మా జీవనోపాధి మొత్తం ఏమీ లేకుండా జరుగుతున్నది. మేము మీద ఒక ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. మరి ఎన్ని సంవత్సరాలు మేము గవర్నమెంట్కి విన్నవించి